హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగ్రవాల్ బ్లాగ్స్. అయితే ఈరోజు నేను చేసే బ్లాగ్లో మీరు చూడబోతున్నారు సజ్జలొట్టులు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ సజ్జల్ని శుభ్రం చేస్తుంది. ఫస్ట్ శుభ్రం చేసి తర్వాత మిషన్లో ఆడిద్దామన్నమాట. మర ఆడిద్దాము, మర చేపిద్దాం. ఏమంటారు? మరకే వేస్తాం. మిషన్లో మరకేస్తామన్నమాట. పిండి మరకే వేస్తాం. పిండినేది మరకలేసేది సజ్జల్ని కదా మరకేది. పిండి పట్టిస్తాం. సరే, ఏదో వచ్చిరాని తెలుగుతో అడ్జస్ట్ అయిపోండి అనమాట. మీరు అర్థం చేసుకోండి కొంచెం మీరు కూడా. ఏంటి సజ్జలు బాగా చేసాము, శుభ్రం చేసేసింది ఇప్పుడు మా మమ్మీ. మిషన్లో వేస్తాము. ఇప్పుడైతే వీటిని మిషన్లో వేద్దాము. పిండి మరకే వేస్తాము. పిండి కాదు, సజ్జలు అంటే. పిండి మరకే వేస్తాం. సరే, ఏదో ఒకటి. ఇది చూడండి, గోధులను మరకేపించాము. ఇప్పుడు సజ్జల్ని మరకేస్తున్నాము. అయితే ఎక్కడ బయటకు వెళ్ళే పని లేదు, ఇంట్లోనే తీసుకొచ్చామన్నమాట పిండి మరకేయించుకోవడానికి. రెండు రోజుల నుంచి బాగా వేడిగా ఉంది, అసలు గాలి లేదు. ఈరోజు గాలి వీస్తుంది, కొంచెం బాగా చల్లటి గాలి వస్తుంది. ఎక్కడో వర్షం కురిసినట్టుంది. చూడండి మా బదాం చెట్టు కూడా ఎలా ఊగుతుందో. అది చూడండి, యక్షిత్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. అదిగోండి ఫ్రెండ్స్, మా యక్షిత్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. యక్షిత్, స్కూల్కి వెళ్ళొచ్చా? అయ్యో, మళ్ళీ తెలుగులో మాట్లాడుతున్నారు. స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుంటాడనమాట. మంచి అలవాటు, మక్కాయి నేర్పించింది. స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలని ఒక్కడే కడిగేసుకుంటాడు పాపం, ఎవరిని చెప్పడు నాకు కడగడానికి రండి అని. చేతులు కూడా కడుక్కుంటాడు శుభ్రంగా. అయినా పిల్లలకి ఇప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పించాలి కదండి. అసలు అంత ఈజీగా రాదండి ఈ తలుపు, చాలా గట్టిగా ఉండిద్ది. మిషన్ అయితే ఆపేశాను. ఇప్పుడు పిండి డబ్బాని బయటికి తీస్తున్నా నేను. મારે ગોર આટો બાટી મારે પછી ઠાપડી. అయితే ఫ్రెండ్స్, మరకేసిన సజ్జ పిండి రెడీ ఉంది. మా అమ్మేమో మజ్జిగ తిప్పి పెట్టింది. ఇప్పుడైతే నేను వెన్న చేస్తున్నాను. మూతం లేని పిల్లం అయితే ఈ వెన్నని కరగబెట్టి నెయ్యి చేసి సజ్జ రొట్టెలు చేస్తాం కదా, దాంట్లో బెల్లము ఈ ఫ్రెష్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. తినడానికి చూర్మా చేస్తాము సజ్జ రొట్టెలతో. బెల్లం వేసి ఈ ఫ్రెష్ నెయ్యి వేసి. అయితే ఇప్పుడు వెన్నని కాగబెడుతున్నాం అన్నమాట. చూడండి, సజ్జ రొట్టెలు రాజస్థాన్లో ఎలా చేస్తారు. ఈ సజ్జ రొట్టెలు కనుక గ్యాస్ మీద చేయకుండా పొయ్యి మీద మాత్రం చేస్తే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. తినడానికి క్రిస్పీగా ఉంటాయి. పొయ్యి మీద చేస్తే
కానీ వర్షం పడింది కదా, కాబట్టి అక్కడ పొయ్యి మాకు వేరే ప్లాట్లో ఉంది. ఇక్కడ పక్కనే వేరే ప్లాట్ ఉంది. అయితే అక్కడ తడిసింది కాబట్టి అక్కడ వెళ్ళలేదు, వర్షం పడింది కాబట్టి. లేకపోతే పొయ్యి మీద మీకు చూపించే వాళ్ళం చేసి, ఇంకా బాగా టేస్టీగా ఉండేవి పొయ్యి మీద చేసినవి. ఫస్ట్ రోటీ కుక్కకి, సుగం అయితే గౌకి చేస్తాం, లాస్ట్ కుక్కకి ఇస్తాం. చూడు ఈ కుక్కకి చోటి రోటీ చిన్న చేస్తాం. మాకు ఇక్కడ రీతి, మేము రొట్టె చేస్తాం కదా, దాంట్లో ఫస్ట్ రొట్టె అనేది ఆవు కోసం ఇస్తాము. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రొట్టె అయితే ఇక్కడ ఆవుకి ఇస్తాము. లాస్ట్లో రొట్టె చేస్తాము చూడండి, లాస్ట్ రొట్టె వచ్చేసి కుక్కకి ఇస్తామన్నమాట. ఇక్కడ ఇలాగే రీతి, ఇలాగే చేస్తారు. అందరు చేయరు, ఎవరు చేస్తారు, అందరు ఎందుకు చేస్తారు రీతి కానీ. అదే పురాణ పాత ఆచారాలని కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తారనమాట. పురాణం నుంచి మనకి అంటే జిందగీలో మన జీవితంలో రోజు చేసే అలవాటు అనమాట. ఇది చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. అయితే చూడండి, మనం గోధుమ పిండి చేసినట్టు మనం ఒకేసారి పిండి కలపకూడదు అన్నమాట. ఒక్కొక్కటి రొట్టె చేసినట్టు ఈ పిండిని కలపాలి. ఇప్పుడు మా అక్క కలుపుతుంది. ఇది ఇప్పుడు ఒక్క రొట్టె చేస్తున్నాను అనమాట. సజ్జ రొట్టె అనేది ఒక్కటి చేస్తున్నాము, ఆ పిండి కలుపుతుంది. ఇది అయినాక పైన పెట్టినాక తర్వాత మళ్ళీ రెండు రొట్టె కోసం వేరుగా తీసి కలపాలన్నమాట. లేకపోతే కొంచెం చేదుతనం వచ్చేది. అంత ఒకేసారి మిక్స్ చేస్తే టేస్ట్లో అనేది కొంచెం తేడా వచ్చేసింది అనమాట. అందుకని అప్పుడే కలిపి అప్పుడే ఒక రొట్టె చేయాలన్నమాట. మళ్ళీ అది చేసినాక మళ్ళీ రెండో రొట్టె చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ నుండి చూపిస్తాను. ఇలా బాగా కలిపినాక ఇలా రౌండ్ రౌండ్ బాల్ లాగా చేసి చేతుల్లో తీసుకొని ఇలా చేస్తారన్నమాట. చేతులతోనే దీన్ని ఒత్తి ఒత్తి పెద్దది చేస్తారు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇది చిన్నగా ఏగనివ్వాలన్నమాట. పెనం మీద ఒక్కొక్కటి తీసుకొని చేయాలన్నమాట. కలిపింది ఒక రొట్టె కోసం. చక్కల మీద చేసే పని లేదు, రొట్టె అయితే మాత్రం. చూడండి చేతులతో కూడా ఎంత రౌండ్ రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని ఎలా తిప్పుతామో, ఈ రొట్టెని ఎలా తిప్పి పెడతామో. ఇలా తిప్పి ఇది ఆంతన వేయాలి. దీని మీద ఆంతన ఈ రొట్టె తీసి వేయకూడదు, లేకపోతే కింద అనేది దీనికి అన్నం రాదు. బుడక కదా, బుడగ వచ్చింది. అయితే ఫ్రెండ్స్, సజ్జ రొట్టెలు అనేవి రెడీ అయినాయి అన్నమాట. ఇప్పుడు అందరం కూర్చున్నాము తినటానికి. నేను మాత్రం చూర్మా తినడానికి మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది చూర్మా అండి, సజ్జ రొట్టెది. బెల్లము నెయ్యి తీసుకొని ఇప్పుడు
ఇప్పుడు మేము ఇది సజ్జ రొట్టెల్ని చూర్మా చేసుకొని తింటాము. ఫస్ట్ స్వీట్ తింటాం అనమాట చూర్మా చేసుకొని. ఇంకా ఆ తర్వాత అయితే దేంట్లో అయినా తినొచ్చు, కూరలో కానివ్వండి, పచ్చడిలో కూడా ఈ సజ్జ రొట్టెలు అనేవి బాగా టేస్టీగా ఉంటాయి తినటానికి. దేంట్లోనైనా తినొచ్చు, పెరుగులో కానివ్వండి, మజ్జిగలో కానివ్వండి. ఈ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. కాకపోతే కొంచెం వేడి చేస్తాయి, కానీ గిట్టిన వాళ్ళకైతే చాలా మంచిదన్నమాట హెల్త్కి. సజ్జ రొట్టెలు తింటే లావుగా కూడా ఎక్కువ కావు, సన్నగా ఉంటాం అనమాట. ఇవి తింటే షుగర్ కూడా ఉండదు ఈ రొట్టెలు తింటే. ఫ్రెండ్స్, రాజస్థాన్లో సజ్జ రొట్టెలను ఎలా చేస్తారనేది నేను మీకు చూపించాను. అయితే ఫ్రెండ్స్, నేను తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.